ఓటుకు నోటు భయంతోనే కోమటిరెడ్డి పేరు. ఆ కేసులో రేవంత్ బయటకు వచ్చే ప్రసక్తి లేదు. 4 నెలల నుంచి 4 ఎమ్మెల్యేలు రాలేదు. 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే ఇదంతా. ప్రజలు నమ్మడం లేదనే దేవుళ్లపై ప్రమాణం. సీఎం రేవంత్ రెడ్డిపై ఏలేటి తీవ్ర ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బయటకు వచ్చే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి తాను డోరు తెరిస్తే ఏ పార్టీలో కూడా ఎవరు మిగలరని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తాను డోరు తెరిస్తే ఏ పార్టీలో కూడా ఎవ్వరు మిగలరని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కనీసం 2/3 తెచ్చుకొని మెజార్టీ చేసుకుందామని భావిస్తున్నారని, తాను కూడా ఛాంపియన్ అవుదాం అనిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 4 నెలలుగా ఆయన 3 ఎమ్మెల్యేలు తప్ప మరొకరు రాలేదని విమర్శించారు. ఒక ఎమ్మెల్యేను చేర్చుకోవడానికే ఇంత టైం పడితే 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఆయనకు ఎక్కడ అవుతుందని ప్రశ్నించారు. ఇది కేవలం తనతో పాటు ఉన్న 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే అలా చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, అందుకే లేని మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి. 4-5 నెలల్లో ఇప్పటి వరకు 3 తప్పించి ఎవరు రాలే, కానీ 24 మంది వస్తారు. నేను గిట్లా డోర్ తెరిస్తే కుప్పలుగా వచ్చి నా పార్టీలో చేరుతారని రేవంత్ రెడ్డి చెప్పేదంతా వచ్చి బూటకమని ఈ బీజేపీకి సంబంధించిన ఆయన మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిజమే కూడా, ఎవడు రాడు. మొన్నగైన ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నేను కాంగ్రెస్ లోకి పోతా అని కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. కార్యకర్తలు ఏమన్నారట, అయ్యా పోకు, అది పడిపోయే ప్రభుత్వం, అనవసరంగా నువ్వు పోతే అది ప్రభుత్వం పడిపోయినాక మళ్ళీ వెనుక కత్తే కేసీఆర్ రానియాడు అన్నాడట. ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి అదే చెప్పిండు, నేను పార్టీ మారను, అది కూలిపోయే ప్రభుత్వము, అది నమ్మకం లేని ప్రభుత్వము, ఆడికి నా కార్యకర్తలు పోవద్దంటాను ఆ పార్టీలకు అని చెప్పి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు మహేశ్వరన్ రెడ్డి కూడా గదే అంటాడు. ఆ 2/3 మెజార్టీ ఉండాలని ఆరాటపడతాడు రేవంత్ రెడ్డి. 80 మంది 90 మంది ఎమ్మెల్యేలను పోగు చేసుకోవాలి, నేను కూడా సూపర్ లీడర్ని అనిపించుకోవాలి, ఛాంపియన్ అనిపించుకోవాలనుకుంటాను, కానీ నీ ముఖం చూసి ఓట్లు వేయలేదు, నీ ముఖం చూసి ఎమ్మెల్యే వస్తలేదు. గట్లనే ఏదో రోజు తుమ్మితే ఊసిపోయే ముక్కు లెక్కనే అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఈ మహేశ్వర్ రెడ్డి గారు ఏమంటారంటే, నీ ముఖం చూసేవాడు అత్తలేడా అని దెప్పి కొడతాను.